మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బేకరీ బిజినెస్ మాటున గుట్కా దందా చేస్తున్నారని వివిధ పత్రికల్లో, మీడియాలో వచ్చిన కథనాలను జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సీరియస్ గా తీసుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 2 వాహనాల్లో పొగాకు ఉత్పత్తులు గుర్తించిన పట్టణ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు ముఠా గుట్టు రట్టయింది. జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం మార్కెట్ రోడ్డులో గల మణి బేకరీ కేంద్రం నిర్వాహకుడు శివసత్తి అక్రమంగా నిషేధిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను కర్ణాటక రాష్ట్రం నుండి సూర్యాపేటకు తరలించి ఒక దగ్గర డంప్ చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు అదుపులోకి తీసుకున్న నిందితులు చెప్పడంతో 11 లక్షల రూపాయలు విలువగల గుట్కా, ఖైని, పాన్ మసాలా సహా 2 మినీ వ్యాన్లు సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గుట్కా, పాన్ మసాలా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.